మన తెలంగాణలో జనసేన జెండా ఎగిరింది నేరేడిపల్లి అనే ఊరిలో. ఏం చెప్పదలుచుకో, ఇది ఫస్ట్ ప్రారంభం అనుకోవచ్చా? ఇది వాళ్ళ అడుగుకి తొలి పునాదిగా అనుకోవచ్చు. ప్రజలు తీసుకున్న ఒక మంచి డిసిషన్గా మనం అనుకోవాలి. అంటే ఇప్పటిదాకా చూసిన పార్టీలు ప్రజల కోసం ఏమి చేశారో చేయలేదో ప్రజలకు తెలుసు. అందుకోసం ప్రజలు కూడా ఒక మంచి కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇది. అన్న, గతంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఇంచుమించు బరిలెక్కన వచ్చిన ఓట్లు రాలేదు జనసేనకి. సో ఇప్పుడు ఏకంగా మున్సిపాలిటీలో ఏకంగా ఒక సీటు కైవసం చేసుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? మీరు అదే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకప్పుడు ఒక్క సీటు కూడా రానిది ఈరోజు 3 సీట్లు గెలిచింది తెలంగాణలో అంటే ఒక చిన్న చినుకైనా సరే ఎంత పెద్ద టుపానికి దారి తీస్తుంది. అలాగే ఒక్క అడుగు జనసేన పెట్టినా కూడా ఇంతమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి ఆ 3 సీట్లు కూడా సరిపోతాయి. ప్రజెంట్ ఈరోజు ఈ 3 సీట్లే రేపు ఎమ్మెల్యేలు గెలవడానికి కూడా వాళ్ళకి జనాలకి తోడుగా ఉంటారు. చాలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ 3 మామూలుగా మున్సిపాలిటీ సీట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సమానం. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ వర్క్ చూడండి, మీరు తర్వాత వాళ్ళ వర్క్ చూడండి ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ముందు సరిపోరు, ఆ విధంగా ఉంటుంది వాళ్ళ వరకు. అంటే చిన్నోళ్ళే కదా వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు, కానీ పక్క ఊర్ల నుంచి ఆ ఊరికి జనసేన మొత్తం తెలంగాణ స్టేట్లో జెండా ఎగరేస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మాది ఆంధ్రానే కావచ్చు కానీ జనసేన మాత్రం రికార్డు బ్రేక్ చేస్తుంది తెలంగాణలో. మా ఏం పార్టీ లేదు కదా ఆయన ఏం చేస్తాడు అనుకోవద్దు. చిన్న పిల్ల దగ్గర ఒక మెసేజ్ పెట్టే దగ్గర నుంచి ఆయన రియాక్ట్ అవుతున్నాడు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో రేపు తెలంగాణ ప్రజల కష్టాలు కూడా తీరుస్తాడు. చిన్న మీ ఫోన్లో వచ్చే ఒక సోషల్ మీడియా వీడియోకే రెస్పాన్స్ అయ్యేవాడు రేపు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే స్టేట్లో ఒక దానికి ఏదైనా ఒక కార్యదర్శిగా చేరితే మీ కష్టాలు తీర్చకుండా వెళ్ళిపోతాడా? కష్టాలు తెలిసిన వ్యక్తులకి మీరు ఆదుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా మంచి వైపు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క లేని వాళ్ళకి సీట్లు ఇచ్చి అవకాశంగా ఆయన నిలబెడుతున్నాడు తప్ప ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చి నిలబెట్టలేడు. మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఎంతోమంది కష్టపడే ప్రజల మధ్యలో మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. అలాగే మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం మద్దతు ఇచ్చి మనం ప్రతి ఒక్క దగ్గర ఆయనకు మేము ఉన్నామని చెప్పాలి. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఇలాగ ఎంతోమంది వస్తూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు జనసేన అని. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో పుట్టిందా? లేదు కదా. ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీకి మన అండగా ఉంటలేమా? మరి ఎక్కడైతే ఏముంది, ఏదైనా సరే మన జాతీయ పార్టీలే కదా. మన దేశంలో పుట్టిన పార్టీలకు మన అండగా ఉండకపోతే ఎవరుంటారు? తెలంగాణలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏం చెప్పారు? జాతీయ పార్టీ కాకపోయినా కూడా అవుతుంది కదన్న, ఒక టైం వస్తుంది. అన్న, తెలంగాణలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏమంటే పవన్ కళ్యాణ్కి తెలంగాణకి సంబంధం లేదని మాట్లాడారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏం చెప్తారు మీరు? ప్రజల్ని అడగండి, ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు రేపు ఓటింగ్ జరుగుతుంది కదా, ఓటింగ్ జరిగిన తర్వాత మీకేం సంబంధం వాళ్ళకేం సంబంధం అని వాళ్ళు వేసే ఓట్లలోనే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కావాలనుకోండి వీళ్ళని లెక్క చేయరు, వీళ్ళు వద్దు అనుకోండి వాళ్ళకు ఓట్లు వేస్తారు. అక్కడ అర్థమైపోద్ది మనల్ని వద్దు అనుకుంటున్నారా మనల్ని కావాలనుకుంటున్నారా జనాలు, మనం పని చేస్తున్నామా లేదా అది వాళ్ళకే అర్థమైపోతుంది. ఎందుకంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ క్యాడర్ లేదు, ఏ రకంగా కాబోయే రోజులలో తన సీఎం అయితే క్యాడర్ వాళ్ళు వీళ్ళు ఎందుకు బ్రో? మీ మీడియా వాళ్ళే చాలు క్యాడర్కి. మామూలుగా చెప్తాం వినండి, పని చేస్తే మీరు చెప్పరా? చెప్తారు కదా. అంటే మీడియా నమ్ముకుంటారా మీరు? తప్పేముంది? ఇప్పుడు ఏం చేయాలన్నా మీడియానే కదా కావాలా. ఇప్పుడు ఒక మనిషికి నేను సాయం చేస్తున్నా, ఈ అబ్బాయి బాగా చేశాడని చెప్పి మీరే మీడియాలో చెప్తారు, అది చాలు. 10 మందికి హెల్ప్ చేసేవానికి మీడియా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి. ప్రజలు చూపించే ప్రేమ అనురాగాలు ఉంటే ఆయన ఎప్పుడైనా రాజే.